అలేఖ్య గారు యా అండి. కంటిన్యూ. సో ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే ఇజ్రాయెల్కి ఎప్పుడు అండి మనం 1967 నుంచి ప్యాటర్న్ చూసుకుంటా ఉంటే వాళ్ళకి ఎప్పుడు పర్సెప్షన్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది. వాళ్ళు వీక్ గా చూపించుకోకూడదు అని చెప్పి ఆ వాళ్ళ చర్యలు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అలా చూసుకోవడానికి. సో ఎంతసేపు ఇరాన్ తో ఈ గాజా స్ట్రిప్ ఇష్యూతో స్టార్ట్ అయినా కూడా ఇది ఒక పెద్ద జియో పొలిటికల్ సిచ్యువేషన్ గా క్రియేట్ అయిపోతుంది. ఈ రోజున్న మనకున్న గ్లోబల్ సినారియోస్ లో ఏ కంట్రీలో ఏ చిన్న రీజియన్ మీద ఏ రీజన్ కోసం అని చెప్పి వార్ అనేది స్టార్ట్ అయినా కూడా అది ఆ స్టేట్ కి ఎప్పుడు లిమిట్ అయి ఉండదు. వేరియస్ వాళ్ళ ఇంటర్నల్ పొలిటికల్ యాంగిల్ మాత్రమే కాకుండా వేరే కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ కనపడతా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వార్ ఇజ్రాయెల్ కరెక్టా, ఇరాన్ కరెక్టా, ఇందులో ఎవరు విన్ అవుతారు, ఏ క్లాన్ పెట్టగలుగుతారు, మీరు అడిగినట్టు అది చేంజ్ చేయగలుగుతారా లేదా, ఇవన్నీ చూసుకుంటే ఒక పెద్ద ఈ మోరల్ క్వశ్చన్ ఉంది చూసారా, ఎవరు సఫర్ అవుతున్నారు, ఎందుకు సఫర్ అవుతున్నారు, ఈ ఫైనాన్సెస్ అన్ని ఎవరు బేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ కంట్రీ పరిస్థితి బాగోనప్పుడు ఈ రోజు వాళ్ళ ఫైనాన్సెస్ అన్ని ఇట్లా వార్ మీద, డిఫెన్స్ టెక్నాలజీ మీద చేస్తూ ఉంటే వాళ్ళ సిటిజన్స్ నష్టపోతూ ఉంటే, సో వాట్ ఆర్ దే ఫైనలీ గెటింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఆ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎవరు చూస్తున్నారు? యుఎస్ఏ ఎంతసేపు ఇజ్రాయెల్ కి 100% సపోర్ట్ ఇస్తుంది. రష్యా అండ్ చైనా ఒక మల్టీపోలర్ నరేటివ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఇండియాకి వచ్చేసరికి ఇజ్రాయిల్ కావాలి, ఆయిల్ కోసం గల్ఫ్ కంట్రీస్ తో ఇరాన్ కావాలి. ఎవరి బయట నుంచి చూస్తే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇరాన్ పట్టుదల చూడాలి ఇదంతా ఎటు వెళ్తుందో. రైట్. ఓకే, పాపారావు గారు, గత కొద్ది కాలంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు